మోసరా మండలం గోవూరు గ్రామంలో నవీన్ రెడ్డి అనే యువకుడు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ప్రజల్ని ఆకర్షిస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో నిజాయితీగా గ్రామాభివృద్ధికి పాటుపడే అభ్యర్థికి ఓటు వేస్తామని ఫ్లెక్సీ ద్వారా స్పష్టం చేశాడు నవీన్ రెడ్డి. మద్యం, బిర్యానీ, డబ్బులకి ఆశపడి మాత్రం ఓటు అమ్ముకోమని ఇంటి ముందు పెట్టిన ఫ్లెక్సీ ద్వారా ఖరాఖండిగా తేల్చి చెప్పాడు నవీన్ రెడ్డి. యువత ఒక క్షణం ఆలోచించి ఓటు వేయాలని, అందరిలో మార్పు రావాలనే సంకల్పంతో తన ఇంటి నుంచే మార్పు తీసుకురావడం మొదలుపెట్టినట్లు వెల్లడించాడు నవీన్ రెడ్డి. నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, నల్గొండ డీసీసీ అధ్యక్షుడు పూర్ణ కైలాష్ నేతలు పాల్గొన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని సర్పంచ్, వార్డు మెంబర్లుగా గెలిపించాలని వారు పిలుపునిచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పుల్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఒకవైపు అప్పులను తీరుస్తూ మరోవైపు రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెడుతోందన్నారు. మహిళలకి పెద్దపీట వేస్తూ వాళ్ళని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు ఎమ్మెల్యే వేముల వీరేశం. చాలా కాలం నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఆపదలో సాపదలో ఉండేటువంటి ప్రజలకు తన వంతు సహాయ సహకారాన్ని అందిస్తూ తన వంతు చేయూతనిస్తూ ఈ రోజు ఈ గ్రామ సర్పంచ్ గా ఉండి మరింత సేవ చేయాలి. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మన కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా నేనున్నా మా అందరి సహకారంతో ఈ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంతో ముందుకొచ్చింది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థులకి కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. తమ సమస్యలు పరిష్కరిస్తేనే ఓట్లు వేస్తామని గ్రామాల్లో వినూత్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు కొందరు గ్రామస్తులు. ఖమ్మం జిల్లా ముదిగొండలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా వినూత్న ఫ్లెక్సీతో యువకులు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. గ్రామంలో కోతులు, కుక్కల బెడద నివారించిన వారికే తమ ఓట్లు వేస్తామని చెప్తున్నారు. కుక్కలు, కోతుల మూలంగా తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్ ఎన్నికల సందర్భంగా తమ డిమాండ్లను పరిష్కరిస్తామని ఎవరైతే హామీ ఇస్తారో వారికే ఓట్లు వేస్తామని తేల్చి చెప్తున్నారు యువకులు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గుండ్రంపల్లిలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ గెలిచిన 6 నెలల్లోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో సర్పంచ్ ఎన్నికలను ఆలస్యంగా నిర్వహిస్తోందన్నారు మాజీ ఎమ్మెల్యే లింగయ్య. అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకి, రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. ప్రస్తుత ఎమ్మెల్యేకి గ్రామాల అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదన్నారు. పంచాయతీ ఎన్నికలు వచ్చాయి కాబట్టే ఇందిరమ్మ చీరలు ఇస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ నాయకులకి ప్రజలు గుర్తుకు వస్తారన్నారు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. ఢిల్లీ పోతే డబ్బులు ఇస్తలేరు, తను దొంగలా చూస్తున్నారు, తన స్వయంగా చెప్తాను. కానీ ఇక్కడికి వచ్చినాక మరి ఎన్నికల గతంలో ఇచ్చిన హామీలు ఎప్పటి కూడా నెరవేర్చలేదు. మళ్ళీ ఇప్పుడు 2.5 సంవత్సరాలు అని చెప్పి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, ఇందిరమ్మ చీరలు ఇస్తాం అని చెప్పి మభ్య పెడితే ప్రజలు కూడా మోసపోతారు సిద్ధం లేరు. ఖచ్చితంగా ఇక్కడ కొన్ని సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ అక్కడక్కడ గ్రామాలలో మాతో అలయన్స్ కు వచ్చి మరి సర్పంచ్ గా అభ్యర్థులతో ముందుకు పోతున్నాం. మంచి ఆదరణ ప్రజలు ఉంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ రావాలనే ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలని పద్ధతి బీఆర్ఎస్ పార్టీ గారు ప్రజల్లో గ్రామాల్లో కానీ బాగా చైతన్యం వచ్చింది. ఎందుకంటే ఈ 2.5 సంవత్సరాల కాలంలో అనేక రకాల ఇబ్బందులు పడ్డారు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు అనేక రకాల కేసులు పెట్టడం, అరాచకాలు సృష్టించడం, వేధింపులకు గురి చేసిన తప్పితే మరొకటి లేదు. ఇలా పార్టీలో అభ్యర్థులు పోటీ చేస్తుంటే కూడా ఫోన్ చేసి ధమ్కీలు ఇచ్చే పరిస్థితి. మంచిర్యాల జిల్లా నేన్నెల మండల కేంద్రంలో సర్పంచ్ ఎన్నికల బరిలో దిగిన స్వతంత్ర అభ్యర్థి దుగ్గ్యాల బాపు బాండ్ పేపర్తో వినూత్న ప్రచారం నిర్వహిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల హామీలని బాండ్ పేపర్పై రాసి ఆయన గ్రామస్తుల్ని ఓట్లు అభ్యర్థిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో తాను గ్రామస్తులకు ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోకుంటే తన 2 ఎకరాల భూమి గ్రామ పంచాయతీకి రాసిస్తానని హామీ ఇస్తున్నారు దుగ్గ్యాల బాపు.
నా గురించి బ్యాట్ గుర్తు నెంబర్ 3 కంపల్సరీ ఇక్కడ నన్ను గెలిపిస్తే నేను చేసే ఉపాధి కంపల్సరీ ఊరికి న్యాయం చేస్తానని ఖచ్చితంగా ఉన్నా నిలబడ్డా. ఒకటి ఆటో కొని గ్రామ పంచాయతీ కాడ పెడతా. ఈ దీపాలు కూడా వాడకు పెట్టిస్తా. సీసీ కెమెరాలు వాడకు నేను కంపల్సరీ పెట్టిస్తా. ఎక్కడ బోరు నీళ్లు లేని కాడ బోర్ బాయ్ కంపల్సరీ వేపిస్తా. పేద పిల్లల పెళ్లికి కంపల్సరీ 5,000 అందిస్తా. ఆరోగ్యం మంచిగా లేకుంటే ఆపరేషన్ ఖర్చుకు కంపల్సరీ 5,000 పంపిస్తా. నేను చనిపోయిన వారికి కంపల్సరీ 5,000 రూపాయలు అందజేస్తా. పిల్లలకు స్కూళ్ళల్లో పెళ్లి గాని బుక్లు గాని పంపిణీ చేస్తా. నేను ఏ అవసరం ఉన్నా కంపల్సరీ వాడకు ఏ అవసరం ఉన్నా ఇంటింటికి పోయి పని చేసి వచ్చే బాధ్యత నాది. అవకాశం ఒక్కసారి చూడండి. నన్ను గెలిపించినాక పని చేయకుంటే నా 2 ఎకరాల 14 గుంటలు గ్రామ పంచాయతీకి రాసిస్తా. నేను పని చేయని రోజు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఉమ్మేడి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి గుడ్డల్ల సాయారెడ్డి వినూత్న ప్రచారం నిర్వహిస్తున్నారు. తనను సర్పంచ్గా గెలిపిస్తే 5 ఏళ్ల పదవీ కాలంలో తాను కానీ తన కుటుంబీకులు కానీ అక్రమాలకు పాల్పడితే తన ఆస్తి జప్తు చేయండని బాండ్ పేపర్ రాసిచ్చి ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం తనకున్న ఆస్తులకి మించి అక్రమంగా ఎంత సంపాదించినా వాటిని పంచాయతీ అధికారులు జప్తు చేసి ప్రజలకి పంచవచ్చని ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు సాయారెడ్డి. గ్రామ పంచాయతీ సొమ్ముని అక్రమంగా ఖర్చు చేయనని, తప్పుడు లెక్కలు చూపించనని బాండ్ పేపర్లో పేర్కొన్నాడు సాయారెడ్డి. అయితే సాయారెడ్డి బాండ్ పేపర్తో చేస్తున్న ఎన్నికల ప్రచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. డైరెక్టర్ సందీప్ రాజ్ ఇతని గురించి ప్రత్యేక